ప్రయాసపడి గాలివానుల చేత కొట్టబడి ఉన్నదానా, నీలాంఛనములతో నీ కట్టడాలు కడతానన్నాడు. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిలిన, నా కృప నిన్ను విడిచిపోదు అన్నాడు. స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి బిడ్డను కరుణింపకుండా మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అన్నాడు. చూడుము, నా అరచేతుల మీదుగానే నేను నిన్ను చెక్కి ఉన్నాను అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. యెషయా ప్రవచన గ్రంథంలో ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు మన కొరకు పొందుపరచబడి ఉన్నాయి. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఓ ఇశ్రాయేలు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. పేరు పెట్టు, నేను నిన్ను పిలిచి ఉన్నానని ఎన్నో వాగ్దానములతో కూడిన విషయాలు పొందుపరచబడి ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు. ఈ వాగ్దానాన్ని నువ్వు పొందుకోవాలని, ఈ వాగ్దానాన్ని బట్టి నువ్వు పొందుకోవాలని దేవుడు మనలను కోరుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న శ్రమలు, నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న ప్రతి కష్టాలు, నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న ప్రతి వేదన, నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న ప్రతి విధమైన